అది చేస్తాం ఇది చేస్తాం అంటూ గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మహిళలకు అండగా ఉంటామంటూ హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదంటూ విమర్శలు గుప్పించారు. సూపర్ 6 పేరుతో అధికార పీఠం ఎక్కారు. అధికారం చేతుల్లోకి రాగానే ఇచ్చిన హామీలను గంగలో కలిపేశారు. హామీలో ప్రధానమైన దీపం 2 పథకాన్ని చీకట్లోకి పడేశారు. దీంతో ఎప్పుడు వస్తుందా అని మహిళలు కళ్లలో ఒత్తులు వేసుకుని చూస్తున్న ఉచిత గ్యాస్ సబ్సిడీ అందరి ద్రాక్షలాగే మిగిలిపోయింది. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించే లక్ష్యంతో దీపం 2 పథకాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,82,000 మంది లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారు. అయితే సబ్సిడీ కింద వారి అకౌంట్లో జమ చేస్తామనే డబ్బులు మాత్రం ఇప్పటి వరకు పడలేదు. ఆయనకి పెన్షన్ వచ్చేది, ఆ పెన్షన్ నాకే ఇస్తారని అన్నారు. అడిగితే ఆ సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పట్లేదు, కనీసం ఏం పని కూడా చేయట్లేదు. గ్యాస్ బుక్ చేసాం, గ్యాస్ డబ్బులు పడలేదు. మాకు ఏ పథకాలు లేవు, ఏమీ లేవు. పంపులు కూడా ఒక్కోసారి వదులుతాడు, ఒక్కోసారి వదలడు. పడలేదమ్మా, గ్యాస్ బుక్ చేసా, గ్యాస్ డబ్బులు పడలేదు. మాకు ఏమీ చెయ్యట్లేదు. మాకేం లేనప్పుడు ఇంకెందుకు ఆ పథకాలు కూడా గ్యాస్ ఇస్తానని టీవీలో చెప్పడం, డబ్బులు వేసేస్తానని ఏమి వేయట్లేదు కదా. వేయినప్పుడు చెప్పకూడదు, ఆ పథకాలు ఏం పెట్టకూడదు అసలు. అయినప్పుడు మేము వేయలేమమ్మా, మేము చేయలేమమ్మా, మీకు నచ్చితే మాకు గెలిపించాలి, లేకపోతే మానేయండి అని ఇలా అవి అక్కడ చెప్పుకొని చాలు. నచ్చితే అయితే లేదు. ఎందుకు అందరూ జనాలు ఆశ పెట్టి మోసం చేయడము? గ్యాస్ డబ్బులు పడలేదండి. ఏంటి మీరు చెప్పిన పథకాలు మాకేమీ లభించలా. ఏంటి మేము లభించలా, ఏమీ లభించలా. మాకేమి లభించినాయి? మీరు 15,000 వేస్తానన్నారు, అవి ఏమి వేయలేదు. బస్సు ఫ్రీ అన్నారు, అదేం పడలేదు. ఇప్పుడు గ్యాస్ డబ్బులు కూడా పడలేదు. మరి ఇంకా మీ పదవి ఎందుకు? మేము ఓట్లేసి గెలిపించింది ఎందుకు మిమ్మల్ని చెప్పండి. వైశాఖ రెడ్డి ఉండగా బాగానే జరిగినాయి మాకు అన్నీను. ఈ రోజున ఎందుకు చంద్రబాబు నాయుడు చేయటం లేదో మాకు అర్థం కావట్లేదు. మరి ప్రజలు మీకోసమే కదా మేము పడుతున్నాము, ఓటేస్తున్నాము. మంచి చెడ్లు మాకు మీరు ఆలోచిస్తే మేము చేస్తాం. ఈసారి ఎవరు ఎదురు మీకు. ఉచిత గ్యాస్ పథకం అమలు తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మోదీ సర్కార్ ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టి 300 రూపాయల వరకు సబ్సిడీ వినియోగదారుల ఖాతాలో జమ చేశారు. కాగా అప్పట్లో సిలిండర్ ధర 710 రూపాయలుంటే సబ్సిడీ 300 మినహాయిస్తే కేవలం 410 రూపాయలు మాత్రమే సిలిండర్ ధర ఉండేది. కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకం అంటూ హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు ఇస్తానన్నారండి. మేమే గ్యాస్ బండ్లకు డబ్బులు కట్టుకున్నాం. సంవత్సరానికి 3 బండ్లు ఇస్తామన్నారు, ఏమీ ఇవ్వలేదు. మాకు డబ్బులు పడలానండి, డబ్బులు పడతాయని చెప్పారు. 880 రూపాయలు ఎంత కట్టించుకున్నారు. 3 నెలలు బట్టి 3 బండ్లు ఇస్తా అన్నారు. మాకు డబ్బులు 930 రూపాయలు కట్టాం. 48 డబ్బులు వేస్తా అన్నారు. ఇంత మాటకి వేయలేదు. వెళ్ళి బ్యాంకులోకి వెళ్తే వాళ్ళేమో పడలేదు అంటున్నారు. ఏం చేయమంటారు? ఏంటి మీ ప్రభుత్వం ఏంటి? మీరేంటి? మీకు ఎందుకు ఓటు వేయాలి? మేము దేనికి వేయాలి ఓటు? గ్యాస్ బండ్ డబ్బులు పడలానండి. 3 బండ్లు ఇస్తామన్నారు. 3 బండ్లలో కూడా 3 బండ్లు బుక్ చేసాం. ఒక బండకు కూడా మాకు డబ్బులు పడలా. మరి బ్యాంక్ వాళ్ళ కాడికి వెళ్తేమో వాళ్ళేమో మాకు దగ్గర పడలానమ్మా, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసాం. ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి మేము? వాళ్ళు వచ్చి మాకు చెప్పారు కాబట్టే కదా డబ్బులు పడతాయనే కదా మేము ఆస్తా ఉన్నాం. 3 బండ్లు కాదు కదా, ఒక బండ డబ్బులు కూడా మాకు పడితే ఇస్తే ఇస్తామని చెప్పండి, లేకపోతే లేదు, ఆపేసేయాలి. అంతేగాని ఇస్తామని చెప్పి డబ్బు కట్టుకోవడం ఎందుకు? బండి డబ్బులు పడతాయి అన్నారు మేడం, ఇప్పటికొచ్చి పడలేదు. ఫస్ట్ బండి బుక్ చేసుకుంటే పడలేదు, రెండోసారి కూడా బుక్ చేసుకుంటే పడతాయి అన్నారు. ఇది 2వ బండ, ఇప్పటికొచ్చి రూపాయి లేదు. బ్యాంక్ వెళ్ళి అడిగితేనేమో లేదు, పడట్లేదు, చెయ్యట్లేదు అని అంటున్నారు. మరి దానికి రెస్పాన్సిబుల్ ప్రభుత్వం ఏమంటుంది అనేది మాకు తెలియదు. మాకేంటంటే బండకి వేస్తామంటున్నారు, పడాలి. ఇంకొక బండ ఛాన్స్ ఉందన్నారు, అది కూడా పడిద్దో లేదో నమ్మకం అయితే లేదు. 860 రూపాయలు కడుతున్నాం నెల వచ్చేపాటికి, ఇప్పుడు చదివి కూడా లేదు. మరి మా డబ్బులు మేము కట్టుకుంటున్నాం కానీ మీరు ఏమైనా చేస్తున్నాము అంటున్నారు కానీ ఏమీ లేదు. మరి ఏంటన్నది మరి వాళ్ళనే అడగాలి. మాకేమో ఎవరిని అడగాలో తెలియదు. అది మేమేం వస్తే వచ్చింది, లేకపోతే లేదనుకుంటే దిమాగ్ వదిలేస్తాం. రావట్లేదు, మా డబ్బులే ముందు కట్టుకుంటున్నాం. అసలు ఏం పడతలేదు. 3వ రోజే పడతాయి అన్నారు. పడతలే అసలు. ముందు కట్టండి, తర్వాత మీ డబ్బులు ఇస్తాం. 3వ రోజు 41వ రోజు అని అన్నారు. ఏది మాకు అసలు ఇస్తలేదు కదా, 44 గంటలు అని అన్నారు. అసలు ఏం పడతలా. ఏం పథకాలు అన్నారు? ఏం పథకాలు ఇప్పటికి ఏం పథకాలు అందినాయి లేవు మాకు. వచ్చి ప్రభుత్వం వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఏమి పథకం అన్నది, ఒక పథకం అన్నది మాకు అందుబాటులో లేవు ఇప్పటికి. మా ఆయనకి పింఛన్ పెట్టుకున్నాం. పింఛన్ 60 సంవత్సరాలకు అన్నారు, 60 సంవత్సరాలు వచ్చినాయి. పింఛన్ ఓపెన్ అయింది, వచ్చిందన్నాగా ఆగిపోయాడు, జగన్ ఆగిపోయాడు.